తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో ఓ యువకుడు స్నేహితురాల విషయంలోనూ నీచానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. నగర్ శివార్లోని కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న యువతికి కొద్ది రోజులుగా అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అవతలి వ్యక్తులు అసభ్యంగా మాట్లాడుతుండటంతో ఆమె విసిగిపోయి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఓ డేటింగ్ సైట్లో ఆమె వివరాలు నమోదై ఉన్నాయని, యువతిని గాలుగా చిత్రీకరిస్తూ అసభ్య పోస్టు చేయడంతో పాటు ఫోన్ నెంబర్ ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు స్నేహితుడే ఆమె పరువు తీయాలన్న ఉద్దేశంతో గాలుగా ప్రచారం చేసినట్లు గుర్తించారు. దీంతో నిందితుడైన కింగ్ కోర్టుకు చెందిన మహమ్మద్ సమీర్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఆ యువతి సమీర్ కు కొద్ది నెలల క్రితం కాలేజీలో పరిచయమైందని, సమీర్ ప్రేమను వ్యక్తపరచగా ఆమె తిరస్కరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో సమీర్ ఆమె ఫోటోలను అసభ్యకరంగా మార్పించేసి ఓ డేటింగ్ వెబ్సైట్ లో పోస్ట్ చేశాడని, ఆ ఫోటోల కింద ఆమె ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడని వెల్లడించారు. ఇలాంటి సైబర్ నేరస్తుల పట్ల యువతలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో ఓ యువకుడు స్నేహితురాల విషయంలోనూ నీచానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. నగర్ శివార్లోని కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న యువతికి కొద్ది రోజులుగా అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అవతలి వ్యక్తులు అసభ్యంగా మాట్లాడుతుండటంతో ఆమె విసిగిపోయి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఓ డేటింగ్ సైట్లో ఆమె వివరాలు నమోదై ఉన్నాయని, యువతిని గాలుగా చిత్రీకరిస్తూ అసభ్య పోస్టు చేయడంతో పాటు ఫోన్ నెంబర్ ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు స్నేహితుడే ఆమె పరువు తీయాలన్న ఉద్దేశంతో గాలుగా ప్రచారం చేసినట్లు గుర్తించారు. దీంతో నిందితుడైన కింగ్ కోర్టుకు చెందిన మహమ్మద్ సమీర్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఆ యువతి సమీర్ కు కొద్ది నెలల క్రితం కాలేజీలో పరిచయమైందని, సమీర్ ప్రేమను వ్యక్తపరచగా ఆమె తిరస్కరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో సమీర్ ఆమె ఫోటోలను అసభ్యకరంగా మార్పించేసి ఓ డేటింగ్ వెబ్సైట్ లో పోస్ట్ చేశాడని, ఆ ఫోటోల కింద ఆమె ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడని వెల్లడించారు. ఇలాంటి సైబర్ నేరస్తుల పట్ల యువతలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.